Hello everyone, welcome back to my channel. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద యూనికస్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. అండ్ ఈరోజు అయితే మనం చేయబోతున్నాం కప్ కేక్ స్టాండ్ని. సో దీనికోసం ముందుగా అయితే మనకు కార్డ్బోర్డ్ కావాలి. మనకు 6 సర్కిల్స్ కావాలన్నమాట. సర్కిల్ లాగా ఉన్న కార్డ్బోర్డ్స్ కావాలి. అందుకోసం మేము ఇక్కడ కొంచెం పెద్దది తీసుకున్నాము. అంటే 3 డిఫరెంట్ సైజెస్లో ఈచ్ వన్ 2 కార్డ్బోర్డ్స్ కావాలి. అంటే 2 కార్డ్బోర్డ్ కటింగ్స్ కావాల్సి వస్తుంది ఈచ్ సైజ్లో. అంటే ఇక్కడ మా దగ్గర కొంచెం కంపస్ లేదు పర్టికులర్గా రౌండ్ చేయడానికి, అందుకోసమే ప్లేట్స్ని 3 డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లేట్స్ని యూజ్ చేసి ఇలా కట్ చేసుకుంటున్నాం. అండ్ మనకైతే ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, కానీ కార్డ్బోర్డే ఉంది కదా, కార్డ్బోర్డ్ అయితే మనం ఇంట్లో చేసుకోవచ్చు అని ఈ ప్రయత్నం చేశాం. అండ్ ఇదైతే చాలా బాగా వచ్చింది. అండ్ అలానే ఎడ్జెస్ కొంచెం రఫ్గా ఉంటాయి కదా, అందుకోసం ఈ పేపర్ని యూజ్ చేసి మనం కొంచెం సాఫ్ట్ చేసాము. అంటే మనం స్టిక్కర్ అంటించాలన్నా లేకపోతే పెయింట్ చేయాలన్నా కొంచెం రఫ్గా ఉంటే బాగుండదు కదా, అందుకోసం. అండ్ ఇక్కడ చూడండి, ఇదైతే నెక్స్ట్ సైజ్ అనమాట. ఇలా మనం 3 సైజెస్ కట్ చేసుకోవాలి. అలానే ఈచ్ వన్ 2 పీసెస్ ఉండాలి. ఎందుకు 2 పీసెస్ అంటే మనం ఒక లేయరే పెడితే అంత స్ట్రాంగ్గా ఉండదు, కాబట్టి 2 లేయర్స్ని స్టిక్ చేసి పట్టడం వల్ల మనకు కొంచెం స్ట్రాంగ్నెస్ వస్తుంది. అంటే మనం ఒక్కసారికి యూజ్ చేసి పడేయడం కాకుండా నెక్స్ట్ టైమ్స్ కూడా యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ వీటి మధ్యలో గ్యాప్ కోసం మేము యూజ్ చేస్తున్నాం. ఇది కూడా కార్డ్బోర్డే, కాకపోతే ఇది సర్కిల్లో ఉన్న కార్డ్బోర్డ్ అనమాట. మనం దీన్ని యూజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనం ప్లాస్టిక్ బాటిల్స్ వస్తాయి కదా, అంటే కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టి మనం స్టిక్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని అయితే మేము 2 లేయర్స్ని ఆల్రెడీ స్టిక్ చేసాము. అండ్ ఇది కొంచెం త్వరగా ఆరిపోవడానికి మనం ఫెవిక్విక్ లాంటివి యూజ్ చేయొచ్చు అనమాట. అంటే నార్మల్ ఫెవికాల్ వేస్తే చాలా టైం పడుతుంది కదా, అలా కాకుండా కొంచెం ఫాస్ట్గా స్టిక్ అయిపోవడానికి మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. అండ్ అలానే దీని మీద కొంచెం బరువు పెడితే కూడా త్వరగా స్టిక్ అవుతుందని మేమైతే ఈ బరువు పెట్టాము. అండ్ చూసారా, దీని ఎడ్జెస్ కూడా మేము కొంచెం స్మూత్ చేసుకున్నాము. అంటే మనకు కొంచెం రఫ్గా ఉందంటే సరిగ్గా స్టిక్ అవ్వదు, అందుకోసం మనం కొంచెం స్మూత్ చేసుకుంటే త్వరగా స్టిక్ అయిపోతుంది, అందుకోసమని. అండ్ ఇక్కడ మేమైతే యూజ్ చేసాం ఫెవిస్టిక్. త్వరగా స్టిక్ అయిపోతే మనం వెంటనే పెట్టచ్చు, లేదంటే ఇంత వెయిట్ మోయడానికి అది కదిలిపోతూ ఉంటుంది అనమాట మనం ఫెవికాల్ లాంటిది యూజ్ చేస్తే, అందుకోసం. అండ్ ఇక్కడ మనం బేస్ కోసం అయితే ఏదైనా పెట్టాల్సి ఉంటుంది. అంటే కింద కూడా మనం బాటిల్లో యూజ్ చేసి పెట్టచ్చు. ఇక్కడైతే నేను యూజ్ చేస్తున్నాను, ఇది సెరిలాక్ బేబీ పౌడర్ వస్తుంది కదా, మిల్క్ పౌడర్, దాంతోపాటు మెసేజ్ చేయడానికి ఇచ్చినవి. ఇవన్నీ నేను చాలా రోజుల నుంచి అలానే పెట్టున్నాను, అవి ఇప్పుడు యూజ్ అయ్యాయి అనమాట. సో వాటిని యూజ్ చేసి మేము ఇక్కడ కింద స్టాండ్ లాగా పెట్టాం. దాని తర్వాత మనం దీనికి పెయింటింగ్ వేసుకోవాలి. అంటే మన థీమ్ ఏ కలర్లో ఉందో ఆ కలర్స్ పెయింటింగ్ వేసుకోవాలి. ఇక్కడైతే మేము బ్లూ అండ్ బ్లాక్ కలర్ పెయింటింగ్ వేసుకున్నాం. ఇదైతే అక్రిలిక్ పెయింట్ ఏం కాదు, నార్మల్ పెయింటే. అండ్ 60 రూపీస్ పడింది పెయింట్, కానీ చాలా మిగిలిపోయింది. 2 కలిపి 60 రూపీస్ పడ్డాయి, కానీ చాలా మిగిలిపోయింది. మనం వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు వాటిని. అండ్ చూసారు కదా, ఇప్పుడు మనం ఆ సైడ్ కార్నర్స్కి డిజైనర్ కలర్ టేప్స్ వస్తాయి కదా, డిజైనర్ టేప్స్, వాటితో మేము స్టిక్ చేస్తున్నాం. ఒకవేళ ఇక్కడ వద్దనుకుంటే ఇక్కడ కూడా మనం పెయింటే వేసుకోవచ్చు, కానీ కొంచెం మంచిగా ఉంటుంది అనే ఆలోచనలో మేమైతే ఈ టేప్ని యూజ్ చేస్తున్నాం. సో ఇలా మనకు ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ అంటించుకోవచ్చు, లేదంటే సేమ్ కలర్ని కూడా మనం 3 లేయర్స్కి ఇలా స్టిక్ చేసుకోవచ్చు. అండ్ అంతే, కప్ కేక్ స్టాండ్ అయితే రెడీ అయిపోయింది. మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు, కార్డ్బోర్డ్ ఉంటే సరిపోతుంది. దీన్ని కొంచెం జాగ్రత్తగా వాడగలిగితే మనం నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ అంతా అరేంజ్ చేశాక టేబుల్ పైన అయితే కప్ కేక్ స్టాండ్ ఇలా కనిపిస్తుంది.
సో అంతే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.